రామదుర మండలం దౌలతాబాద్ గ్రామంలో 1,56 లక్షల నిధులతో నిర్మించిన గవర్నమెంట్ హాస్పిటల్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, సునీతా లక్ష్మారెడ్డి, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర నరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరిన్ని పథకాలు అమలు చేస్తామని కొనియాడారు. హాస్పిటల్కి కేటాయించిన స్థలం దాతలు దౌలతాబాద్ రాచర్ల నరసింహులు, రాచర్ల వెంకటేశంకు శాలువాతో సత్కరించి బొకే అందించారు మంత్రి దామోదర నరసింహ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, మాజీ టీఆర్ఎస్ రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వెంకటేశం, నరసింహులు వీరందరికీ ప్రజల సమాజానికి ఏ రకంగా సేవ చేయాలని ఒక పట్టుదలతోటి ఈ 5 ఎకరాల 6 ఎకరాల దానం చేయడము ప్రభుత్వానికి ప్రత్యేకంగా దానం అనేది విద్యకు వైద్యం చాలా ముఖ్యం. వైద్య రంగానికి దానం చేయడం అనేది మంచి పరిణామము. రమేష్ గారిని నేను హృదయపూర్వక అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మేడం పక్క ధర ఒక్క నిమిషం ఆగు. మనం వెనక్కి జరగండి. ఒక్క నిమిషం పక్క ధర పక్క ధర మేడం. ఏం చేస్తున్నాను? సరే అమ్మ మీరు వెళ్ళండి మేడం. అరే రాచర్ల నరసింహులు, రాచర్ల వెంకటేశం, మంచిగా పెట్టుకో. ఇది ముక్క కాదు. అరే చేతులు పట్టుకోండి. అరే రాము చేతులు పట్టుకో. ఇక్కడ జరగాలి.